బాగున్నా సార్. దా ఇవి పెడతాను సార్. పెడుతున్నారా? పూతలు బాగా వస్తున్నాయి. ఫీమేల్ వస్తాను సార్. ఎంతసేపు పెడుతున్నావు? పెడతా సార్. దానికి ఒక గంట సార్. ఓ ట్రిప్లో ఎన్నిసార్లు వదులుతున్నావు? 3 తూర్లు వదిలేదు సార్ ఇప్పటికి. ఓకే. ఎంతసేపు పెడతాను సార్. పూత చూడు ఎట్లా వచ్చింది. ఇది భయంకరంగా వచ్చింది పూత. ట్రిప్స్ ఎన్నిసార్లు స్ప్రే చేశారు మీరు? చేసినాం సార్. పులుగు ఉన్నప్పుడు బంత పులుగు ఉన్నప్పుడు ఒక తూరు చేసినాము. ఓకే. అంతకుముందు మామూలుగా ట్రిప్స్ ఉన్నప్పుడు అది ఒక తూరు చేసినాము. ఓకే. మళ్ళీ స్ప్రే చేసినాము. ఓకే. డ్రిప్ 4 తూర్లు వదిలినాం, 3 తూర్లు వదిలినాం. ఓకే. తేంటీగలు ఫుల్గా ఉన్నాయి కదా? వస్తాను సార్. పులుగులు సరే ఒకసారి చెలక పార తీసుకురాపు. దా. సో ఈ చెట్టుకి ఎన్ని ఉంటాయి పూతలు? సార్ అందాజుగా, నీ అందాజుగా 300 పోతుంటుంది సార్. ఇంకా ఎక్కువనే ఉంటుంది. సో బాగా వచ్చింది. తీపిచ్చాను చిగురంతా తీపిచ్చారా? సార్. ఎన్నిసార్లు చిగురు తీపిచ్చారు? ఇప్పుడు మొదల్లో తూరు తీపించినాము, పైన కింద ఒకసారి తీపిచ్చినావా? పైన కింద మళ్ళీ మొదలు అక్కడంటే మొదలు పెట్టినాము అక్కడ. ఓకే ఓకే ఓకే. వాటర్ షూట్స్ అన్నీ వస్తున్నాయి, క్లీన్ చేపిస్తున్నావు కదా? అక్కడ క్లీన్ చేసినాము సార్. ఓకే. సో డ్రిప్ షెడ్యూల్ కంటిన్యూ చెయ్యి మేజర్లీ, సరేనా? సరే సార్. సో త్రిప్స్ మైట్స్ ఆఫిడ్స్ జాసిడ్స్కి నీకు ఆల్రెడీ మందులు ఇచ్చినావు కాబట్టి స్ప్రే చేస్తున్నావు. నువ్వు స్ప్రే చేస్తున్నావు కాబట్టి ఎక్కడ కానీ దాని యొక్క ప్రాబ్లం అయితే లేవు. పూత చాలా నీట్గా ఉంది. పూతల మీద ఎక్కడ కానీ ఇవి లేవు. సో ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రో ట్యూబ్స్ ఇట్లా పెట్టాలి సిస్టమ్. అట్లా అన్నింటికి అట్టి పెట్టండి సార్. ఓకే. సో వాటర్ మేనేజ్మెంట్ కొద్దిగా అప్ అండ్ డౌన్ నేను చూసుకో. కొన్ని చెట్లకి ఎక్కువ పోతుంది, కొన్ని చెట్లకి తక్కువ పోతుంది, సరేనా? సరే సార్. ప్లస్ ఇంకోటి ఏమంటే హ్యూమిక్ యాసిడ్ వదిలినావా ట్రిప్లో వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడానికి? వదిలినాం సార్. వదిలినావా? వదిలినాం సార్. ఓకే ఓకే. సరే. డ్రిప్ షెడ్యూల్ కంటిన్యూ చేయి. ప్లస్ వైట్ వుడ్ డెవలప్మెంట్ అవ్వడానికి హ్యూమిక్ యాసిడ్ ఇస్తాను, వదలలేదు. హ్యూమిక్ యాసిడ్ వదులు. ప్లస్ ఇంకోటి ఏమంటే మేజర్లీ త్రిప్స్ మైట్స్ చూసుకో. త్రిప్స్ మైట్స్కి కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనకి, సరేనా? సరే సార్. ప్లస్ మేజర్లీ ఈ టైంలో ఏమంటే ఫ్లవరింగ్ టైంలో ఉంది కాబట్టి నీది ఎక్కడ కానీ ఈ ప్రాబ్లం లేదులే. ఏవి మన బ్యాక్టీరియల్ బ్లైట్ లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉండింది. పోయిన సంవత్సరం ఉండేది. ఈ సంవత్సరం ఎక్కడా లేదు. మళ్ళీ ఇక్కడ కొద్దిగా ఉంది. వాటర్ బాగా ఫ్లక్చుయేషన్ చేశారండి. వాటర్ కొన్ని చెట్లకి ఎక్కువ పోతున్నాయి, కొన్ని చెట్లకి తక్కువ పోతున్నాయి. ప్రతి ఒక్క చెట్టుకి ఈ పక్క 2 ఆ పక్క 2 ఉన్నాయి సార్ డ్రిప్స్ అయితే. ఓకే. కరెక్ట్. ఈ పక్క 2 ఆ పక్క 2 అంటే కొన్ని చెట్లకి వాటర్ సరిగ్గా ఎక్కువ పోతుంది, కొన్ని చెట్లకి వాటర్ తక్కువ పోతుంది. అర్థమైందా? అది చూసుకోండి మరి. వాటర్ ఫ్లక్చుయేషన్ వల్ల ఇట్లా అయింది అది, సరేనా? సరే సార్. ఓకే. సో మేజర్లీ ఇప్పుడు ఉండే ఈ క్లైమేట్ కండిషన్స్కి వర్షాలు పడుతున్నాయి. ఫ్లవర్ డ్రాపింగ్ పడకూడదు. ఎన్నిసార్లు వర్షాలు పడినాయి ఇప్పటికి నీకు? ఇప్పటికి 4-5 తూర్లు పడినాయి సార్. 4-5 సార్లు పడినాయి. పూత రాలింది కదా? రాలుతాం సార్. సో అందుకోసమే ఈ ఫ్లవర్ డ్రాప్ కాకుండా నీకు ఫ్లవర్ ఇంకా ఎక్కువ రావడానికి కొన్ని ఫ్లవరింగ్ మందులు ఇస్తాను, అది యూజ్ చేయి, సరేనా? సరే సార్. దాని తర్వాత మేజర్గా ఏమంటే ఈ పూత మీద కాయ మీద గార చూడు, ఇవి ఎప్పుడో పిందెలు అయిపోయినాయి. ఓకే. సో దీని మీద పూత మీద గార మీద త్రిప్స్ మైట్స్ ఆఫిడ్స్ జాసిడ్స్ తెల్లదోమ పచ్చదోమ ఆకు వెనక పేను రసం పిలిచే పురుగులు ఏవి రాకుండా సపరేట్ దీనికి షెడ్యూల్ వేసాను. సరే సార్. అది యూజ్ చేయి. సరే సార్. సరేనా? సరే సార్. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు వెంటనే చేయాల్సింది ఏమంటే వాటర్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంది, అర్థమైందా? సార్. ఇప్పుడు ఇక్కడ పైప్ ఉంది, వైర్ పెరికేసినారు ఇట్లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ నీట్గా చెక్ చేసుకుని పెట్టి, అదే వాళ్ళు ఒకరింటికి ఎరువు ఎక్కడ పడతాదో పెట్టినారో దాని మధ్యలో వాటర్ పడాలా. అర్ధడు ఈ పక్కని ఈ పక్కని ఆ పక్కని ఈ పక్కని పోకూడదు. అట్లా పోయిందనుకో ఆ ఎరువు సరిగ్గా కరక్క చెట్టు హీట్ ఎక్కి వచ్చిన ఫ్లవర్ మాడిపోవడం జరుగుతుంది, లేకుంటే ఫ్లవర్ రాకపోవడమే. ఎందుకంటే మనం ఇచ్చే డోసేజ్లో ఎక్కువ ఎరువులు డోసేజ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది మనం ఇచ్చేది. అవును. మరి ఆ ఎరువు మీద నీళ్ళు పడిన వెంటనే నాంతు ఉండాలి ఆ ఎరువు. లాస్ట్ ఇయర్ కూడా 1 ఆఫ్ ది బెస్ట్గా వచ్చింది పంట. ఓకే. ఈ సంవత్సరం కూడా అట్లే రావాలా. సో దాని తగ్గట్టుగా మెడిసిన్స్ రాస్తాను. సరే సార్. మేజర్గా ఏమైనా డౌట్లు ఉన్నాయా నీకు?
ఇప్పుడు అదే సార్ కొన్ని చెట్లకు పూత రావడం లేదు. కొన్ని చోట్లకి ఏమంటే వాటర్ ఫ్లక్చువేషన్ అయింది, వాటర్ అప్ అండ్ డౌన్ అయింది, అర్థమైందా? దాని తగ్గట్టుగా మనము మెడిసిన్స్ ఏమేమి చేయాలో ఏమేమి లేదని నేను రాసిస్తాను. సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిందంటే వాటర్ అప్ అండ్ డౌన్ అవుతుంది, డ్రిప్ షెడ్యూల్ కంటిన్యూ చేయి, త్రిప్స్ మైట్స్ రాకుండా నేను మెడిసిన్స్ ఇస్తాను. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఆటోమేటిక్ నీ దగ్గర మందులు రాసిచ్చినాను ఉన్నాయి, అది కంటిన్యూ చేసుకో. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, వర్షాలు ఎక్కువ ఆ ఫ్లవర్ డ్రాప్ వచ్చినప్పుడు వర్షాలకి ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఏమేమి మెడిసిన్స్ అని నేను రాసిస్తాను. సరేనా? ఇక్కడ గడ్డి ఉంది కదా, ఇట గడ్డి కోసేసుకో, పీకేయద్దు. గడ్డి ఏమైనా పీకినారా మీరు? కోపిస్తున్నాం సార్. కోపిస్తున్నారు. సో ఇంకోటి ఏమంటే ఫిఫ్త్ మేజర్ పాయింట్ ఏమంటే చిగుర్లు. ఎంత చిగురు వచ్చిందో కానీ ఆ చిగురు సగం గిల్లేసుకో. సో ఆ విధంగా చేసుకుంటే ఫ్లవర్ సెట్టింగ్ హెవీగా జరుగుతుంది. మనంతా గిలిచేసినాం సార్, ఇదంతా గిలిచిండే. ఓకే, సో అట్లా గిల్లించుకుంటేనే ఫ్లవర్ హెవీగా సెట్ అవుతుంది. సరేనా? చూడు దీంట్లో చిగురు లేదు, పూత ఎట్లా సెట్ అయింది? దీంట్లో కొద్దిగా చిగురు ఉంది, దాంట్లో చిగురు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ చెట్టు ఉందను, ఈ చెట్టు చూడు, అర్థమైందా? చిగురు అర్థమైందా? నువ్వు చిగురు గిల్లేసేది ఆటోమేటిక్గా ఫ్లవర్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఏమేమి చేయాలి ఏమేమి లేదని నేను రాసిస్తాను, దాన్ని బట్టి ఫాలో అవ్వు. సరే సార్. ఓకేనా? సరే సార్. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Poma Farming. థ్యాంక్ యూ.